వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. దేవరకొండ ఉమా. నెగిటివ్ ఎనర్జీస్ అండి. నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎప్పుడైనా సరే చాలామందిని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ధనవంతులు ధనహీనత అనేటువంటిది పొందడం కానీ, బాగా ధైర్యవంతులు బలహీనంగా మారిపోవడం కానీ, రుణబాధలు అప్పులు అనేటువంటివి పెరగడం, ఆరోగ్య సమస్యలు రావడం, చాలా రకాల ప్రభావాలు అనేటువంటివి చూస్తూ ఉంటాము. సో అయితే ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీస్లో ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది, అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తే కనుక, మొట్టమొదటిగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. అంటే బయట నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు, తన లోపల నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు. అది స్వతహాగా పూర్వజన్మ కర్మ వల్ల వచ్చేటువంటివి కొన్ని ఉంటే, కొన్ని బయట యొక్క పరిస్థితి, ప్రకృతి యొక్క ప్రభావం వల్ల, వేరే మనుషుల వల్ల కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటి వాటిలో 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటాము. స్థలదోష శక్తి అంటే ఏమిటి అంటే ప్లేస్. చాలామంది మీరు కూడా బాగా గమనించే ఉంటారు. ఓ వ్యాపార స్థలం పెట్టేటప్పుడు ఆ షాప్లోకి వెళ్ళాక నాకు బాగా కలిసి వచ్చిందండి, ఈ షాప్లోకి వెళ్ళాక నాకు అసలు కలిసి రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాము. ఆ ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆత్మలో తిరుగుతున్నట్టుగా, లేకపోతే ఏదో ఒక భయము, ఒక నష్టాలు అనేవి ఎక్కువగా జరిగాయి. ఇలాంటివన్నీ స్థలం కొద్దీ ఎందుకు మారుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ స్థలం విషయంలో ఎందుకు మారుతూ ఉంటాయి అంటే స్థలదోష శక్తి వల్ల. ప్రతి ప్లేస్లోనూ ఒక ఎనర్జీ అనేటువంటిది డెవలప్ అయి ఉంటుంది. గుడిలో ఉండేటువంటి ఎనర్జీ మన ఇంట్లో ఉండడం అసాధ్యం, మన ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీ బయట అడవిలో ఉండడం అసాధ్యం. సో ఇక్కడ ఏంటి అంటే స్థలదోష శక్తి. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క జాతక రీత్యా మీకు తూర్పు దిక్కు అనేటువంటిది బాగా కలిసి వస్తూ అదే ఇంట్లో మీరు బాగా రాణించగలుగుతున్నారంటే ఆ ఎనర్జీస్ అనేటువంటి మీకు చాలా బాగా కలిసి వస్తున్నాయి అని అర్థం. దీన్నే స్థలదోష శక్తి అంటారు. ఈ స్థలదోష శక్తి ఉండడం వల్ల, సరిగ్గా చూస్ చేసుకోలేకపోవడం వల్ల చాలా రకాలుగా చాలామంది రుణ బాధలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యలు, మరణము కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి. మానస దోష శక్తి అంటే ఏమిటి అంటే మానసికంగా మనస్సు నుంచి పుట్టేటువంటిది అనమాట. కొంతమందిని చూస్తే వాళ్ళకి ఐశ్వర్యము, డబ్బు, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క మనసులో పుట్టే ఆ ఆలోచనలన్నీ కూడా ద్వేషపూరితంగా, కల్మషంగా, కలుషిత భావనతో ఉండి ఒక డిస్ట్రక్షన్ వైపు వెళ్తూ ఉంటారు. కోపము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటి అంటే ఎంత డబ్బున్నా, ఒక స్విట్జర్లాండ్లో బెంజ్ కార్లో వెళ్తూ ఉన్నా వాళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. ఓవర్ థింకింగ్ ఇక్కడి నుంచే పుడుతుంది, యాంగ్జైటీ ఇష్యూస్ ఇక్కడి నుంచే పుడతాయి, నిద్ర పట్టదు, ఆహారం తీసుకోరు, తర్వాత ఇన్సోమ్నియా, నిద్ర పట్టలేకపోవడం అనేటువంటి ఇబ్బంది, తర్వాత డిప్రెషన్ అంటే ఏదో కోల్పోతున్నారనేటువంటి ఒక భావన, దుఃఖము, ఇక్కడ బాధగా ఉండి ఏదో తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైపోతూ ఉంటారు. సో అది మానస దోష శక్తి అండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయినా సరే అది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది చూడండి, టీనేజర్స్ లేదా స్టూడెంట్స్ చదువుకునేటువంటి వాళ్ళు చెడు సహవాస దోషము, వేరే వేరే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల, అంటే ఈ వ్యసనపరులు వాళ్ళతో స్నేహం చేయడం వల్ల తాగడం, డ్రగ్స్ ఇలాంటివి అలవాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ అవుతుంది. ఎందుకు? అవతల వాళ్ళ యొక్క మానస దోష శక్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక మూడోది ఏమిటి అంటే అభిచార శక్తి అనేటువంటిది ఉంటుందండి. అభిచార శక్తి, ఆచారము అంటే ఏమిటి అంటే స్వయంగా ప్రయత్నపూర్వకంగా కొంతమంది మీ మీద ద్వేషంతో చేసేటువంటి పనులు అన్నమాట. అంటే చేతబడి చేశారు, ప్రయోగాలు మా మీద చేశారు, మాకేదో నిమ్మకాయలు పెట్టారు, ఇంట్లో ఏదో కనబడుతూ ఉన్నాయి, తెలియనటువంటి భయము, వాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకున్న దగ్గర నుంచి మా ఇంట్లో అశాంతి ఉంది. అభిచార శక్తి అది ఖచ్చితంగా చేస్తే 100% అది ఉంటుంది. కొన్ని వందల వేల మంది ఎగ్జాంపుల్గా ఉన్నారండి. అభిచార శక్తి చాలా భయంకరమైనటువంటిది అన్నమాట. శత్రుత్వం అనేటువంటిది పెరిగిన తర్వాత ఇది వాళ్ళ చేత ప్రేరేపింపబడి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి శక్తి. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అభిచార శక్తి. తర్వాత ఏమిటి అంటే ఆఖరిది 4వది అసుర శక్తి. కొంతమంది ఇళ్లలో ఏమిటి అంటే మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందండి, మేము పడుకున్నప్పుడు పీక మీద ఎవరో కూర్చుని మమ్మల్ని నొక్కుతూ, ఊపిరి ఆడకుండా, మాటలు మాట్లాడకుండా, చేతులు మాత్రం కదులుతున్నాయి కానీ ఏమాత్రమూ మాకేం తెలియట్లేదు, భయం పడుతోంది. నేను ఇలా బండి మీద వెళ్తూ ఉంటే వెనకాల ఎవరో చేయి వేసినట్టుగా అనిపిస్తోంది. నేను తిరుగుతూ ఉంటే మా ఇంట్లో నేను పడుకున్నప్పుడు గజ్జల సౌండ్ వినబడుతోంది. లేకపోతే నాతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా, నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా,
కలలోకి వచ్చి నువ్వు రా చనిపో నాతో పాటుగా వచ్చేయి అని పిలుస్తున్నట్టుగా ఒక తెలియనటువంటి ఒక భావనకి గురవుతూ ఉంటారు. అది అసుర శక్తి అండి. నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం వల్ల అలాంటివన్నీ ఖచ్చితంగా కనబడతాయి. ఇవి నేను 4 చెప్పాను కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కొన్ని వందలు చెప్తారండి ఇలాంటివి. సో భయపడడానికి కాదు, జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఇది అసుర శక్తి. సో ఈ 4 కూడా ప్రతి రాశి వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్ర జాతకులకి ఈ యొక్క ఆత్మలు కానీ పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. అలా ఎలా చెప్పబడుతుంది అంటే ఆస్ట్రాలజీలో ఆల్రెడీ అవి చెప్పబడ్డాయండి. ఈ విధంగా మనం చూస్తే ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఏ విధంగా ఇబ్బంది పెడతాయి, ఈ 4 దేంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి మనం చూస్తే ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రము అనేటువంటిది ఒకటి ఉంటుందండి. ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి ఉంటుంది. లేకపోతే ఎనీథింగ్ జీవితంలో ఒక నెగిటివ్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి గుణం ఉంటుందన్నమాట. సో ఎందుకంటే వీళ్ళు అందుకే జీవితంలో కొంచెం కష్టాలు అనేటువంటివి చూసిన తర్వాతనే సక్సెస్ అవుతారు. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతారు. రాంగ్ క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. లవ్ బ్రేకప్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి. మీ పర్సనల్ చార్ట్ బలంగా ఉంటే 100% ఓవర్కమ్ చేస్తారండి, ఏం భయపడక్కర్లేదు. అయితే ఈ వృశ్చిక రాశికి సంబంధించి మనం చూస్తే ప్రధానంగా స్థల దోష శక్తి అనేటువంటిది మీకు ఉంటుంది. స్థల దోష శక్తి ఏ విధంగా ఉంటుంది అంటే మన స్థలము అనేటువంటి విషయాన్ని ఓన్లీ ఒక ల్యాండ్ ఆర్ ఇల్లు వీటికి మాత్రమే ఆపాదించొద్దు, ప్లేస్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వృశ్చిక రాశి వాళ్ళకి హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత నాకు కలిసి రావడం లేదు, బెంగళూరులో చాలా బాగా కలిసి వచ్చింది, అక్కడ ఉన్నప్పుడు నేను ఆస్తులు సంపాదించాను, జాబ్లో మంచి గ్రోత్ ఉంది, ఇక్కడికి వచ్చాక ఏం లేదు. స్థల దోష శక్తి మీ జాతకంలో ఏదైతే గ్రహాలు ఎగ్జాల్టేషన్లో ఉన్నటువంటి గ్రహాలు కానీ టర్నింగ్ పాయింట్ ఇచ్చేటువంటి గ్రహాలు కానీ అవి ఏ డైరెక్షన్ సూచన చేస్తున్నాయో చూసి అక్కడికి మీరు వెళ్ళడం వల్ల మీ కెరీర్ అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే మీకు లగ్న 6th లార్డ్, 1st and 6th లార్డ్ అయినటువంటి కుజుడు మీకు పాపగ్రహం అవుతారు. కాబట్టి ప్రధానంగా ఏంటి అంటే ఈ దక్షిణం సౌత్ అనేటువంటి దాన్ని అవాయిడ్ చేయాలి. సౌత్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఓన్లీ సౌత్ అండి, సౌత్ వెస్ట్ కార్నర్స్ కూడా, నైరుతి మూల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే చాలామందికి వృశ్చిక రాశి వాళ్ళకి ప్లేస్ అనేటువంటి విషయంలో సరిచూసుకోలేకపోవడం వల్ల వ్యసనాలు బారిన పడే అవకాశములు, ఎడిక్షన్స్ అనేటువంటివి, విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే లవ్ బ్రేకప్స్ కావచ్చు ఆర్ లేకపోతే సడన్లీ డబ్బు కానీ ఏదైనా ఒక్కసారిగా కోల్పోవచ్చు. ప్లేస్ అనేటువంటిది అంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందండి. బికాజ్ ఆ ప్లేస్లో ఎనర్జీ ఉంటుంది కాబట్టి, ఏ ప్లేస్లోనే ఎనర్జీ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అభిచార శక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. జనరల్లీ వృశ్చిక రాశి వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండి, మొండి వాళ్ళు, స్టబాన్ అనమాట. దేన్నైనా సాధించాలి అని చెప్పి మాస్గా వెళ్ళిపోతుంటారు. ఏదైనా నేను చేయగలను అనేటువంటి శక్తి సామర్థ్యాలు వెళ్ళకుంటాయి. కానీ ద ఒరిజినల్ 1st and 6th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటివి కూడా ఉంటాయి. తొందరగా అంటే వీక్ ఆరా ఉంటుంది. ఎలా అంటే తొందరగా ఏదైనా ఒక సాధన కానీ ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళకి కానీ వెంటనే ఇబ్బంది పడతారు వాళ్ళ వల్ల. ఏదైనా ప్రయోగం చేసి ఇబ్బంది పెట్టాలనుకున్నా ఈజీగా ఇబ్బంది పడతారు. అందుకే